హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఇప్పుడే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా పేరు నందిని, నేను యూఎస్ఏలో ఉంటాను. ఇక్కడ నేను కొత్తగా ఏదైతే చూస్తున్నానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీలో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియోలో హోలాండ్లో మేము చూసిన నెక్స్ట్ ప్లేస్ చూపించాలనుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో వచ్చేసి వెల్దిస్ తులిప్ గార్డెన్స్ కవర్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి నీలిస్ డచ్ విలేజ్. ఈరోజు వీడియో మొత్తం ఈ నీలిస్ డచ్ విలేజ్ గురించే ఉంటుంది. ఇప్పుడు ఈ డచ్ విలేజ్ చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్లీ వెల్దిస్ తులిప్ గార్డెన్స్కి 5 minutes దూరంలో ఉంటుంది. అండ్ ఈ డచ్ విలేజ్ లోపలికి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి $14 ఉంటుంది అడల్ట్స్కి. ఈ నీలిస్ డచ్ విలేజ్కి ఒక హిస్టరీ ఉంది. వీళ్ళది ఏంటంటే నీలిస్ అనేది ఒక ఫ్యామిలీ నేమ్ అనమాట. ఈ ఫ్యామిలీ ఏంటంటే 1920, 30 టైంలో ఈ హాలాండ్ మిషిగన్ ప్లేస్కి వచ్చి ఇక్కడ ముందు ఫస్ట్ ఒక రిచ్ ఫామ్ ల్యాండ్ కావాలని కొనుక్కొని ఫస్ట్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేసి తర్వాత వీళ్ళు నర్సరీకి మూవ్ అయ్యి ఈ తులిప్స్ అనేది స్టార్ట్ చేసారు. వీళ్ళు తులిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ పీపుల్కి ఆ ఫ్లవర్స్ బాగా నచ్చడంతో వీళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేశారు. మెల్లగా ఏమైందంటే ఈ తులిప్ ఫ్లవర్స్ ఈ ప్లేస్ ఈ హాలాండ్కే ఒక పాపులర్ ప్లేస్ అయిపోయింది. అలా తులిప్ ఫెస్టివల్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఇయర్ 2022 అనేది వాళ్ళకి 100th యానివర్సరీ నెలిస్ ఫ్యామిలీకి. అందుకే ఈ ప్లేస్ని నెలిస్ డచ్ విలేజ్ అని పిలుస్తారు ఈ ప్లేస్ని. అండ్ డచ్ విలేజ్ అంటే బేసిక్గా నెదర్లాండ్స్ వాళ్ళ కల్చరు. సో ఇక్కడ అందుకే మీరు లోపల ఈ వుడెన్ షూ ఫ్యాక్టరీ అని ఇవన్నీ వాళ్ళ స్టైల్ ఆఫ్ థింగ్స్ అనమాట. వాళ్ళ స్టైల్ ఆఫ్ డాన్సింగ్, డ్రెస్సింగ్, వాళ్ళ ఆర్కిటెక్చర్ తోటి బిల్డింగ్స్ అన్నీ మీకు ఈ ఏరియాలో కనిపిస్తాయి. మీరు ఈ ప్లేస్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీ టికెట్స్ చెక్ చేసి మీకు ఒక పెద్ద పాంప్లెట్ లాగా ఇస్తారనమాట. 3-4 pages ఉంటుంది అది. ఆ పాంప్లెట్లో ఏముంటుందంటే ఈ డచ్ విలేజ్ లోపల ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి, టైమ్, లొకేషను, బిల్డింగ్ నెంబర్ అన్నీ మెన్షన్ చేస్తారు. మీరు వచ్చిన టైంని బట్టి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hourకి ఏమేమి జరుగుతుందో అక్కడ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ రాసి ఉంటాయి. ఆ మ్యాప్ అది మీకు చాలా యూజ్ అవుతుంది. మేము కూడా వెళ్ళినప్పుడు ఆ మ్యాప్ను ఫాలో అవుతూ మాకు ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్కి మేము వెళ్ళి చూసినాం అనమాట. ఇందులో వుడెన్ షో మేకింగ్ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పండు ఇలా వుడెన్ షో వేసుకొని టెస్ట్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంది. ఈ ప్లేస్లోనే వుడెన్ షూ మేకింగ్ కూడా ఎలా చేయాలో చెప్తారనమాట. వన్ ఆఫ్ ద టైమ్ స్లాట్లో అక్కడ అతను నిలబడి చెప్తుంది అదే. ఆ మిషన్లో వుడెన్ షూని ఎలా కార్వ్ చేసి ఎలా సెట్ చేస్తారు అనేది అక్కడ అతను చూపిస్తుండు. ఆ షూస్ మనం వేసుకొని నడవాలంటే కొద్ది కష్టం, బట్ వీళ్ళు మాత్రం ఆ షూస్ తోటి రోజంతా ఆ ప్లేస్లో తిరుగుతూ అన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే ఇలాంటి షూస్ తోటి వాళ్ళు ఏకంగా ఒక డ్యాన్స్ ప్రోగ్రామే చేశారు. అది చాలా బాగుంటుంది. అది ఈ ఏరియాకి మెయిన్ హైలైట్. ఇది ఈ వీడియోలో నెక్స్ట్ మీరు అది చూస్తారు. నెక్స్ట్ మా లిస్ట్లో మాకు కనిపించిన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే చీజ్ మేకింగ్.
ఇక్కడేందంటే మనకి లోపలికెళ్ళిన తర్వాత వెరైటీ ఆఫ్ చీజ్ ఐటెమ్స్ అన్నీ వాళ్ళు చేసి పెట్టినయి ఉంటాయి. మనం నచ్చింది టేస్ట్ చేసి నచ్చితే మనం కొనుక్కోవచ్చు. అక్కడ ఇక్కడ ఏందంటే అమెరికాలో చీజ్ అంటే చానా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా మందుంటారు. సో, అందుకే వీళ్ళు స్పెషల్‌గా చీజ్ రిలేటెడ్ దానికి గూడా ఒక షాప్‌లాగా పెట్టి అన్నీ చూపిస్తుర్రనమాట వీళ్ళకి. ఇక్కడ యూఎస్‌లో చీజ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చానా యూజ్ చేస్తారు. అండ్ ఈ చీజ్‌లో కూడా చాలా రకాల ఉన్నాయి. మనం టేస్ట్ చేసి ఏది కావాలంటే తీసుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ వెరైటీ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒక ట్రైన్ లాంటి సెటప్, నెక్స్ట్ హార్స్ బండి, గుర్రాల బండి అంటారు కదా! అది అలాంటి సెటప్‌లు 3, 4 ఉన్నాయి ఇక్కడ గుర్రపుది. అక్కడ దిగి ఫోటోలు దిగుతారు. నెక్స్ట్ ఈడ పిల్లలు పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ ఒక చెక్క మీద ఉండి గేమ్ ఆడతారు. అండ్ ఇక్కడ హార్స్‌ది ఫార్మ్ లాగా ఒక చిన్న ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ. అండ్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ డచ్ విలేజ్ లాంటి ఇమేజ్ ఒకటి ఉంటదనమాట పెద్దది. అక్కడ మనం నిలబడి ఫోటో దిగొచ్చు. చూడండి ఈ ఫోటోలో మేము అక్కడ నిలబడి ఫోటో దిగుతున్నాం వాళ్ళ ఆర్కిటెక్చర్ దగ్గర. ఇక్కడేమో గేమ్ ఆడుతుర్రు చూడండి. షూస్ ఒక చెక్క మీద ఉండి ఒకేసారి ఇద్దరు ప్యారలల్‌గా మూవ్ అయితేనే నడుస్తారు. లేదంటే కింద పడిపోతారు. అదొక ఫన్ యాక్టివిటీ. అండ్ ఇంకా ముందుకెళ్తే మనకి ఈ డచ్ విలేజ్ టైప్ వెరైటీ ఆఫ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. అక్కడ మనం నిలబడి ఫోటోస్ దిగొచ్చు. అలా కూడా చాలా మందిని చూసినాం మేము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ దగ్గర నిలబడి ఫోటోలు దిగడం. నెక్స్ట్ ఇది వీళ్ళ మ్యూజియం. ఆట ఒకప్పుడు వీళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ డ్రెస్సింగ్, ఆళ్ళ కల్చర్ అంతా మొత్తం కనిపించేలా మల్టిపుల్ థింగ్స్ ఈడ పెట్టిరనమాట ఈ మ్యూజియం డచ్ లాగా. విలేజ్‌లో గూడా అందరూ గూడా అలాంటి డ్రెస్సింగ్ స్టైలే మెయింటైన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ షూను వేసుకున్నారు. ఆ! వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, షూస్ అన్నీ ఈ మ్యూజియంలో ఎలా ఉందో అలానే ఉంది అనమాట బయట. అండ్ ఇక్కడ చూడండి తులిప్ గార్డెన్. ఇదొక మినీ తులిప్ గార్డెన్ లాగా పెట్టిర్రు ఇక్కడ చూడండి ఈ ఏరియాలో. అండ్ చిన్న పిల్లలు అక్కడ గేమ్స్ ఆడుతున్నారు. చిన్న చిన్న ట్రైన్‌లు తీసుకొని మొత్తం దాని చుట్టూ ఆ తులిప్ సెటప్ చుట్టూ తిరుగుతున్నారు చూడండి పిల్లలు.
ఈ మ్యూజిక్ సెటప్ ఇంతసేపు మీరు విన్నారు కదా! ఇది దీని బ్యాక్ సైడ్ అనమాట. ఇంతసేపు దాన్ని ప్లే చేస్తున్న అతను మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. అసలు ఈ మ్యూజిక్ సెటప్ ఎలా వర్క్ అయితది? వీళ్ళేం చేస్తారని. వీళ్ళేందంటే ఒక పెద్ద బుక్ మెయింటైన్ చేస్తారు. అండ్ కోడ్స్ ఉంటాయి కొన్ని. ఆ కోడ్స్‌ని ఫాలో అవుతూ మనకు ఎలాంటి మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ నేను ప్లే చేస్తా అని అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. మమ్మల్ని కూడా అడిగి మాకు నచ్చిన సాంగ్ కూడా ప్లే చేసిండనమాట. ఆ లిస్ట్‌లో మేము ఒక పేరు చూసి చెప్తే మాకు నచ్చిన సాంగ్ ప్లే చేసిండక్కడ. ఈ సెటప్ చానా పెద్ద సెటప్ అనమాట. మనకి వెనక నుంచి చూస్తే మీరు ఇందాక ముందు నుంచి చూస్తే ఎంత పెద్దగుంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అలా నడుస్తుందని చెప్పి అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు మాకు. ఇది చాలా మంచిగా అనిపించింది మాకు చూసినప్పుడు. అండ్ ఇదే ప్లేస్‌లో నెక్స్ట్ వీళ్ళు డాన్స్ షో కూడా చేస్తారు. అది మీరు చూస్తారు నెక్స్ట్. Park, the next performance of the Dutch folk dance. Thank you and enjoy the rest of your day here at Dutch Village. Well, hello everyone and welcome to Dutch Village. In just a moment, we'll be getting started with the next performance of the Dutch folk dance. But before we do, I'd like to tell you all a little bit about our dancers here, the costumes you see us all wearing, and the organ to which they'll be performing today. Now, the name of our organ is the Golden Angel, or Houten Engel, as it is pronounced in Dutch. And it gets its name from the little golden angel you can see depicted at the top of its hand-carved facade. It was originally made in Belgium, then later brought over to the Netherlands, where it was enlarged to its current size. It currently plays over 90. Now, our dancers here are all local area high school students. The costumes you see us all wearing are authentic in style, but are made of a much more lightweight fabric than the heavy wools and heavy cottons traditionally worn in the Netherlands. This is due to the slightly warmer climate that we were definitely experiencing today here in Holland. One of the most common questions we get asked here at Dutch Village is if our shoes are comfortable. And we usually surprise people when we say yes, yes they are. But that's only because we know the secret to wearing them, which of course is socks. Lots and lots.
it's your turn. Here at Dutch Village, we have a very special Dutch dance that we like to teach each and every guest. So if I can have everyone in the audience stand up and come on down, we will teach you a Dutch dance of your very own. Come on down, folks. Don't be shy. Right foot, left foot, right foot tap, left foot tap, and turn. Oh, don't have an extra without me. Great job, everyone. Just 2 more times. Now grab a partner. చూశారు కదా ఇంతసేపు వాళ్ళు ఫస్ట్ డ్యాన్స్ షోలు చేశారు. మేము ఇందులో ఒకటి పెట్టినాం దాని గురించి. అండ్ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరితోటి గ్రూప్ డ్యాన్స్ చేయించారు అనమాట, అందరూ ఎంగేజింగ్ ఉండాలని. ఇదంతా డచ్ డ్యాన్స్. యా, డచ్ డ్యాన్స్ షో ఈ ఏరియాకి మెయిన్ హైలైట్ అది. చూసారు కదా ఈ వీడియోని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.